అమ్మా అమ్మా ఆకలేస్తుంది. ఏం టిఫిన్ చేసినావు అమ్మా? నాకు ఒక్కలేదు బిడ్డ. వదిన టిఫిన్ చేయడం వచ్చా అమ్మ? అసలు వదిన వదిన జయశ్రీ జయశ్రీ అత్తయ్య మళ్ళీ స్టాక్ లేదన్నమాట అమ్మాయి వాళ్ళ టిఫిన్. అంతేనా? ఇట్లా చేస్తాను ఆగండి. మళ్ళీ ఏం కావాలి చెప్పు. నీకు ఇడ్లీ లేదా దోశ? ఇడ్లీ దోశ పిండి లేదు. ఇంకేదైనా చెప్పు, చిటికలో చేస్తా. చపాతీ లేదా పూరి? చపాతి పూరి అంటే కలపాలి తడపాలి, మళ్ళీ నాకు అవన్నీ చేయడం అసలు రాదు. మళ్ళీ దారి ఏదో తీరమేదో గమనమేదో. కొంచెం మ్యాగీ అయినా చేయాలి. మ్యాగీ నీకు అస్సలకి కడిపే ఉండదు. ఇంతే ఉంటది, ఇంతే వస్తుంది. ఓన్లీ ఉప్మా అయినా చేయాలి. ఉప్మానా? నీకు డైజెస్టే అవ్వదు. సరే అమ్మా, భూమేష్ కూడా పిలుస్తా. వాడేం తింటాడో ఇద్దరికి టిఫిన్ చేయమ్మా. ఓకే అత్తయ్య, మీరేదంటే అదే చేస్తాను. భూమేష్ 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 చూసినా అమ్మ, నువ్వు 3 సార్లు పిలిచావు, కనీసం ఊ అనలేదు, ఆ అనలేదు. అదే వదిన ఒక్కసారి భూమేష్ అనడంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. భయపడతారు నాన్న భార్యలకు. భార్యకు భయపడతాండి, అమ్మ మాట వినరు కదా. అంతే, నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. చెప్పు చేసి పిలిచావు? పిలిచింది వదిన కాదు, అమ్మరా. అమ్మారా చేసి అనుకుని భయపడ్డా. చెప్పమ్మా, ఏం టిఫిన్ తింటావు బిడ్డ? ఏం చేస్తాను నువ్వు? ఇక అందరు ఉప్మా అంటారు కదా, ఉప్మా చేస్తాను. ఉప్మా డైజెస్ట్ అవ్వదు. ఎవరు నీకు చెప్పింది ఉప్మా డైజెషన్? ఉప్మా వేసుకొని రాపో. వెళ్ళు, ఒకసారి చెప్తే అర్థం కాదు, ఉప్మా చేసుకురాపో. ఇంకేం చేస్తా? అందరూ ఉప్మా అంటారు, ఉప్మానే చేసుకొస్తా. చూసావా చేసి నాకు ఎట్లా భయపడుతుందో? నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. చూసాం ఎవరెవరికి భయపడుతున్నారు. మళ్ళీ అత్తే ఏది? ఇప్పుడే బయటకు వెళ్ళారు. ఉప్మా చేయమనింది. సరేలే మాయ. మరి నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఉప్మాకి ఈ అటుకులు సరిపోతాయా? కష్టం బ్రో. ఉప్మా అటుకులు కదమ్మా, రవ్వ వేయాలమ్మా. రవ్వనా? 5 కేజీలు సరిపోతాయా మాయ? 5 కిలో మన ఇంట్లో ఫంక్షన్ పెడతామా అమ్మ? 1/2 కిలో సరిపోతాయి మనకు. 1/2 కేజీయా? 1/2 కేజీతో ఎంత మందికి రాదు మాయ. సరిపోదమ్మా మనిషికి. నేను కొద్దిగా తాళం చేస్తాడా? మేము ఇవాళ నచ్చింది అనుకో, నాకు పరిచయం ఉంది కదా, నాతో ఉప్మా చేపిస్తుంది. వెల్కమ్. ఇదేం కర్మరా దేవుడా. వామ్మో, ఎంత బాగా చేస్తారా వదిన ఉప్మా. జీవితంలో ఇలాంటి ఉప్మా ఎప్పుడు తినకూడదు ఆయన. అమ్మ ఒక్క నిమిషం, ఆ ఉప్మా తినద్దమ్మా. నేను ఇప్పుడే తినేసి వెంటనే వామిటింగ్ చేసుకున్నానమ్మా. చాలా బాగుంది బిడ్డ. లేదమ్మా, తిన్న తర్వాత నీకు తెలుస్తుందమ్మా ఎంత బాగుంది. బాగుంది, చూస్తా. సరే అమ్మా, నీ ఇష్టం. ఇంకా నేను చెప్పాను కదమ్మా ఇందాకే. మీరు చెప్పినట్టే చేసి సూపర్ ఉందమ్మా. మొత్తం తినాలి, ఒక్కటి కూడా ఉంచితే నాకు చాలా కోపం వస్తుంది. సూపర్ అమ్మా. ఇక్కడే ఉంటాం మీరు తినేవారు. బా, నా జన్మదినమేందమ్మా. ఏమి ఉప్మా బాగుంది. మీరు చెప్పిన వంకాయ, టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు సూపర్ అమ్మా. ఏదో ఉప్మా అమృతం లెక్క ఉందమ్మా. అదే రోజు ఇదే ఉప్మా చేయాలమ్మా. నాకే ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. జయశ్రీ అంటే కోడలు, కోడలు అంటే జయశ్రీ. ఇంత కమ్మగా ఉందమ్మా. అబ్బా,
ఆనందంగా ఉన్నాయి. కానీ నాకైతే మోషన్ కోలింది. నాకు ముందు జాగ్రత్తకు. ఓకే అమ్మా. అప్పో మన కోటలోకి అయితే పనిచేసింది. ఏం తినకంటే మా కోటలుగా బంగారం అనుకొని సంబరంగా తిన్నప్పనైనా. ఓ నా కోడలు నా బంగారం. ఏమైంది? ఏం మోసం చేద్దానే మా కోడలు. ఉప్మా తినకని ఏం మా కోడలు అదే బాగాలేదు తినకంటే విన్నావా? తిన్ననే ఉన్నావు. మా కోడలు బంగారం అనుకుంటా. బాగా చేసింది, సూపర్ చేసింది అని తింటనే ఉన్నావు. ఏమో మామయ్య చాయ్ సూపర్ చాయ్, మంచి చాయ్ పట్టుకరా నాకు. నీ కోడలు పెట్టుకో. అబ్బో నా కోడలు అత్తే ఈ పాత్రకు పోలేక చచ్చాను. ఇంకా నీ చాయ్ అప్పో ఇప్పు నాకు అది ఇప్పటికే బాత్రూమ్ పోలేకపోతాను. ఇంకా ఛాన్స్ నాకు. అత్తయ్య ఏం చేస్తున్నారు? చాయ్ పెడతానమ్మా, చాయ్ పెడతానమ్మా మామయ్యకు. అయ్యో నేనున్నాను కదా. సరే మరి పెట్టమ్మా. సరే సరే పెట్టమ్మా, నువ్వే పెట్టా. మీరు చూస్తున్నానా? ఏంటమ్మా ఆవాలు జీలకర్ర వేసినావు చాయ్లా? అత్తయ్య మీరేం చెప్పాలి గుర్తుంచుకోండి. ఏం చేసినా పోపు పెట్టాలని చెప్పారా లేదా? ఇది నేను చూడలా. ఎవరైనా చాయ్లో పోపు పెడతారా అమ్మా? ఏం చేస్తున్నారు అత్తయ్య? కూరలు కడిగి చేస్తాను. అయ్యో మీరు ఎంత పెద్ద పని చేయకూడదు అత్తయ్య. అన్ని పనులు నేనే చేయాలి. మీరు మంచిగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఉన్నాను కదా. సరే అమ్మా. వెళ్ళండి వెళ్ళిపోయి. అమ్మో ఇవన్నీ చేయాలా? భూమేష్ యావి టైమింగ్ రా సచ్చిన. జయశ్రీ అన్ని కట్ చేసా, త్వరగా రా. మా అమ్మ వచ్చి త్వరగా వచ్చి చూసుకో. ఫాస్ట్ గా అమ్మ ఏం చేసిన ఆకలి అవుతుంది. బాగానే ఉప్మా వేసింది. అమ్మో భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం